హాయ్ హలో హరే కృష్ణ. మీరందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఎక్కడున్నాం అనుకుంటున్నారా మీరు? మేము వచ్చేసి మా ఆయన ఆఫీస్లో ఉన్నామండి. ఇది ఆఫీస్ కాదు, ఇట్ ఈజ్ ఏ కఫెటేరియా. చూడండి, ఇక్కడంతా హాస్పిటల్. ఇది హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. చూడండి, ఇవి ఏంటా అనుకుంటున్నారా? పిల్లర్స్ అండి, చాలా పెద్ద పిల్లర్స్. ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్ని వెయిట్ పట్టుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి కదండి. మరి అలా ఉంటుంది వాళ్ళు చేసే వర్క్. చూడండి వ్యూ ఎంత బాగుంటుందో. ఇది ఇంకొకటండి, సేమ్ అందులోనే హాస్పిటల్ లోపలికి వెళ్ళటానికి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉందండి హాస్పిటల్. ఇది కొద్దిగా ఒక లిటిల్ ఏరియాలో పెట్టినట్టు అనుకోండి. ఇంత పెద్ద ఏరియా లిటిలా అంటావా? ఆ ఉండే స్పేస్లో ఇది చెప్పాలంటే లిటిల్. చాలా పెద్ద హాస్పిటల్ అండి. ఒకసారి వెళ్తే మనము ఎటు సైడ్ నుంచి ఎటుకెళ్ళాలో, బయటికి ఎలా రావాలో కూడా మనకు తెలీదు. సముద్రంలో పడిపోయినట్టు ఉంటుంది. బట్ వీళ్ళు వర్క్ చేసే వాళ్ళకైతే వాళ్ళు రోజు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓకే అండి. మనకు మాత్రం వెళ్ళామంటే బయటికి రాలేమంతే. మళ్ళీ మన వాళ్ళకి కాల్ చేయాలి. చూడండి, ఇది లైక్ స్టేజ్ లాగా ఉంటుంది. ఇక్కడ కాలువలాగా కనిపిస్తుందా మీకు? అక్కడంతా వాటర్ ఉంటుంది, పంపింగ్ చేస్తూ ఉంటుంది. అది కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ సిస్టమ్ ఏదో వర్క్ చేయట్లేదనేసి లేదంట, తీసారంట. మళ్ళీ వాళ్ళు రెనోవేట్ చేస్తూ ఉంటారండి. క్రియేటివిటీ ఎప్పుడు ఆపరు. ఏదో ఒక విధంగా బ్యూటిఫుల్గా ఇప్పుడున్నలాగే సేమ్ బోరింగ్ లేకుండా అట్లా చేస్తూ ఉంటారనమాట. చూసింది చూసినట్టు లేకుండా. చూడండి, ఇక్కడ నా పిల్లలు, మా హస్బెండ్, మా వారు మాత్రం క్రికెట్ చూసుకుంటూ ఉన్నారు. మేమెందుకు వచ్చాము ఈ నైట్ టైంలో అనుకుంటున్నారా? మా వారికి కాల్ వచ్చింది, ఏదో ఆయన సైన్ కావాలి అని చెప్పి. ఆయన వస్తే మేము ఊరుకుంటామా? పొలోమని మేమొస్తామని ఎగురుకుంటూ తయారైపోయాం మేము కూడా. ఇంకా అక్కడ వెళ్ళాక వీళ్ళు ఎక్కడ కామ్గా ఉంటారు చూడండి. కోకో కోలా తీసేసుకున్నారు ఇద్దరు, చీజ్ చేసుకుంటూ తాగుతూ. చూడండి, నన్ను తాగమంటున్నాడు చిన్నాడు. నేను తాగను కూల్ డ్రింక్ అని చెప్తున్నాను ఊరికే వాళ్ళ ముందు. నేను కూడా తాగుతాను వాళ్ళు లేనప్పుడు. ఎందుకంటే మనం ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తారనేసి కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటాను. అక్కడికి బెటర్ అండి, వాళ్ళు తాగరు. ఎప్పుడో ఇంకా అడుగుతారు. తప్పదన్నట్టు తీపిస్తామంటే ఎవ్రీ టైం అడగరు కదా. అదేమంత హెల్దీ కాదు కదా, అస్సలు ప్రిఫర్ చెయ్యము మేము కూడా. చూడండి ఎంత బాగుందో. ఫుల్ లైటింగ్స్ ఉంటాయండి. ఇంకా వెళ్తున్నాము బయటికి. మా ఆయన మెట్టలు ఎక్కుతూ కూడా క్రికెట్ చూస్తున్నాడు. కాసేపు వీడియో తీస్తావా అంటే సర్లే వెళ్ళు తీస్తానులే అంటున్నాడు. చూడండి, పైకి వెళ్తున్నాము. మా పిల్లలు మాత్రం ఊరుకోరండి. అది హాస్పిటల్ అయినా అంతే, అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అర్చొద్దన్నా గెంతొద్దన్నా ఏం చెప్పినా కూడా వాళ్ళది వాళ్ళే, మనది మనమే. నన్ను తీయద్దు, హాస్పిటల్ సరౌండింగ్స్ అలా తీయు అంటే ఆయన నన్ను తీస్తున్నాడు. అదేనండి, కింద నుంచి వచ్చాం కదా. ఇటు సైడ్ బేబీ కేర్ సంబంధించిన రిలేటెడ్ ఒక షాప్ ఉంటుంది. ఐ మీన్ షాప్ అంటే షాప్ కాదు, ఇది మొత్తం గవర్నమెంట్ వాళ్ళదండి. మా వారు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వర్క్ చేస్తారు. చూడండి, అసలు అలౌడ్ లేదు తెలుసా అండి. అది వచ్చేసి మెడికల్ స్టోరు, బాక్స్ లాగా కనిపిస్తుందిగా. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. మనం ఈ హాస్పిటల్ వీడియో తీయాలంటే మనకు ఒక కెమెరామ్యాన్ కావాలి, అలాగే 3-4 అవర్స్ చూసే వాళ్ళు కూడా కావాలండి ఆడియన్స్. అంత పెద్ద హాస్పిటల్ ఉంటుంది ఇది. చూపిస్తున్నాను కదా లోగో, చూడండి అది. ఇంకా వెళ్తున్నాము. చాలా బాగుంటుందండి వ్యూ. కానీ ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, చూడండి అస్సలు అలౌడ్ లేదు. అందుకు ఇది ఎవ్వరు లేరు అన్నప్పుడు తీసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా చేస్తారో తెలుసా అండి. ఇక్కడ ప్లాంటింగ్ కానీ ఏమైనా బాగుంటుందండి. వాళ్ళు
పెట్టే మట్టి ఖర్చుకు భయంకరంగా ఉంటుందండి. మట్టి కొంటారు తెలుసా అండి? మనకు మట్టి ఉంటుంది, అన్నీ ఉంటది. కానీ మనకు అంత పట్టించుకునే రాజకీయ నాయకులు ఎవరు రాలేదనుకోండి. అయినా మనకెందుకులెండి రాజకీయం గురించి జీరో నాలెడ్జ్. మనం ఎందుకు మెన్షన్ చేసుకోవడం దాని గురించి. ఇక్కడ రోడ్లు గానీ అంతా బావుంటుందండి. సెక్యూరిటీ అన్ని విధాలుగా లేడీస్‌కి కూడా సేఫ్టీ బావుంటుంది. మనలా కాదు. చాలా పెద్ద హాస్పిటల్ అండి. నేను చూపియడానికి జస్ట్ ఒక సైడ్ చూపియడానికి ట్రై చేస్తున్నాను. ఇంగా ఇక్కడ వచ్చేసి బ్యాక్ బ్యాటరీ అంటాం కదా! మనము అది. అక్కడ కనిపిస్తుందిగా, అక్కడ ఒక నేమ్ లాగా అక్కడ ఫ్లాగ్ ఉందిగా యూఏఈది. అదొచ్చేసి డెంటల్ హాస్పిటల్ అండి. అది మన అకామిడేషన్‌కి బిసైడే ఉంటవి 2. చూడండి ఆ అకామిడేషన్. అక్కడ ఫ్రంట్ మా వారు వెళ్తున్నారుగా అది అకామిడేషన్ మనది. జస్ట్ వాకబుల్ అండి 5 మినిట్స్ అంతే. మీకు చూపియడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను డే టైమ్ అట్లా రాను. నేను అలోన్‌గా అయితే అస్సలు రాను. నాకు తెలిసినా కూడా రాను. ఏదైనా మా వారు ఏదైనా మర్చిపోతే ఏదైనా తీసుకొని రమ్మంటే తప్ప వెళ్ళను. చూడండి. ఇంకొచ్చేసి క్యారిఫోర్‌కెళ్తున్నాము. బ్రెడ్ కావాలి అని ప్యాకెట్‌కి. బ్రెడ్ ప్యాకెట్ కోసం వెళ్తే మేమేం చేసామో తెలుసా? చూడండి మీకు తెలుస్తుంది. చాలా పెద్దదండి ఇది కూడా. జస్ట్ మీకు చూపియడానికి ట్రై చేస్తున్నాను. అంతది వీడియో తీయాలంటే కష్టం గానీ, జస్ట్ కొద్దిగా. చూడండి ఇక్కడికొస్తే ఇంగ మేము పిజ్జా తీసుకున్నాము. వస్తే ఊరుకుంటారా పిల్లలు? అప్పుడప్పుడు లేండి. అస్సలు డైలీ అస్సలు అలౌడ్ చేయము ఇంట్లోకి కూడా. కొద్దిగా ట్రై చేస్తున్నాను. చాలా పెద్ద కెఫ్టేరియా ఉంది ఇక్కడ గూడా. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ అంతా ఉన్నాయి. కేఎఫ్‌సీ లైక్ బర్గర్ ఇట్లా అన్నీ ఉంటాయండి. తినడం అయిపోయింది. ఇంక బయలుదేరుతున్నాము. ఇంక ఇంటికెళ్ళేసి హాయిగా పడుకోవడమే అండి. వంట పని తప్పిపోయిందిగా ఈరోజు. చూడండి బయట కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి.